ప్రధానమైనటువంటి అంశాన్ని విస్మరించడం జరిగింది. మేము ఆనాడు గవర్నర్ని కలిసి చెప్పిన దాంట్లో రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో 266వ అధికరణ ప్రకారం పబ్లిక్ డిపాజిట్లో ఉండవలసిన ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము దాన్ని కేటాయింపులు చేయడానికి రాష్ట్ర శాసనసభకు కూడా అధికారం లేదు. ఆ పబ్లిక్ డిపాజిట్ సొమ్ము ఆ ఆర్థిక సంవత్సరానికి 21-22 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు 12,000 కోట్ల రూపాయల డిపాజిట్ ఉందని పేపర్ మీద చూపించారు. కానీ ఆ డిపాజిట్ ఎక్కడుందో లేకపోవడం వల్లే కదా, గల్లంత అవడం వల్లే కదా మా జీపీఎఫ్ క్లెయిమ్లు మాకు చెల్లించలేదనే విషయాన్ని పదే పదే మేము ప్రస్తావించాం. 266 రాజ్యాంగ అధికరణ ఉల్లంఘన కిందకు వస్తుంది. నేరుగా ప్రభుత్వం మీద, నాటి ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలని మేము గవర్నర్కి ఫిర్యాదు చేశాం. ఈ అంశాన్ని ఈ శాసనసభలో నిన్న రిలీజ్ చేసిన వైట్ పేపర్లో ఉద్యోగులకు సంబంధించిన అంశంలో పొందుపరచారు.